యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం చివరి భాగం. 20వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాల గ్రంథం మనం చదువుతున్నప్పుడు త్రోయకు రావడం జరిగింది. మొదటి భాగంలో త్రోయకు రావడం, త్రోయలో ఆదివారాన్న అక్కడ గడపడం, తర్వాత మిలేతుకు ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించడం, వారితో ఎక్కువ సమయాన్ని గడపడం మనం 20వ అధ్యాయంలో చూస్తాం. పెద్దల్ని పిలువనంపించి పెద్దలకు హెచ్చరికలు ఇస్తాడు. రాబోతున్న ప్రమాదం సంఘంలో తోడేలు ప్రవేశిస్తాయని హెచ్చరించి, పెద్దలారా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. నా జీవితం, నా కన్నీళ్ళు, నా సాక్ష్యం అంటే నా జీవిత విధానం ఎలా ఉంది అన్నీ మీరు చూశారు కదా, జాగ్రత్తగా ఆ విధంగా నడుచుకోండి అని చెప్తాడు. దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. నా పరుగు నేను సరిగా పరిగెట్టాను, లేదా నా పరుగును నేను కొనసాగిస్తూ ఉన్నాను, తుదముట్టిస్తాను. నా పరుగు కొనసాగించడంలో, పూర్తి చేయడంలో నా ప్రాణం కూడా నాకు ప్రియమైంది కాదు. అంత కమిటెడ్గా, అంత అంకిత భావంతో నేను ఉంటానని పౌలు పెద్దల్ని బలపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు, హెచ్చరిస్తాడు అన్నమాట. 20వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం. 25వ వచనం నుండి ఈరోజు మనం ధ్యానించుకుంటాం. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించటం, దేవుడు తన పరిపాలన, అంటే దేవుని రాజ్యం అంటే దేవుని పరిపాలన. దేవుడు తన పరిపాలన భూమి మీద ఉన్న మానవులందరూ అనుసరించాలని, తన పరిపాలనలో ఉండాలని ప్రారంభం నుండి ఆశించారు. సంపూర్ణమైన దేవుని పరిపాలన యేసు ప్రభువారు అనుసరించారు. దేవునికి లోబడి దేవుని రాజ్య పౌరుడిగా ఆయన బ్రతికారు. మనందరికీ ఆయన మాదిరించారు. ఆ విషయాన్ని మనం క్రొత్త నిబంధన అంతట్లో చూస్తాం. నా తండ్రి చిత్తం నెరవేర్చడం, నా తండ్రి ఇష్టం ప్రకారంగా నేను బ్రతుకుతాను అంటూ ఉంటారు. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడం అంటే యేసు ప్రభు ఎలా బ్రతికాడు, దేవుని చిత్తమే ఏంటి, ఈ విషయాల్ని తెలియజేస్తూ పౌలు వారి మధ్య సంచరిస్తూ ఉన్నాడు అనమాట. ఏదో అలా తిరుగుతా లేడు, కానీ దేవుని రాజ్యపు జీవన విధానం ఎలా ఉంటుంది అనేది యేసుక్రీస్తుని చూపించి, అలాగే దేవుని వాక్యాన్ని వారికి చూపించి బోధిస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు, వారి మధ్య సంచరిస్తున్నాడు. ఇప్పుడు వీడ్కోలు చివరి దశకు వచ్చిందనమాట అండి. అంటే ఇంకా ఫైనల్ సెరమన్ ఇది, వీడ్కోలు సందేశం. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖం చూడరని నాకు ఇప్పుడు తెలియను. నాకు తెలిసింది అంటే దేవుడు చెప్పుంటారు, ఇక మీదట నా ముఖం చూడరు. పౌలు చివరి వీడ్కోలు సందేశం అనమాట. ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు మీ మధ్య ఉన్నాను అన్నారు. అంటే సంఘ పెద్దలతో మాట్లాడిన ఈ చివరి సందేశం ఎమోషనల్గా, హృదయ విదారకమైన మాటలు మనం చూస్తాం. 3 రాత్రింబగళ్ళు కన్నీళ్లతో వారి మధ్య బోధిస్తూ ఉన్నాడు. సంఘానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. సంఘానికి ఎంతో పరిచయమైన సేవను అందించాడు. అటువంటి ప్రజలని అటాచ్మెంట్ బాగా వచ్చింది. వాళ్ళు కూడా ఎంతగానో ప్రేమిస్తారు. ఇప్పుడు ఈయన యెరూషలేం వెళ్తాడు. యెరూషలేంలో శ్రమలో, బంధకాలు ఆయనకు ఎదురవుతాయి. అటువంటి సమయంలో కూడా ఆయన దేవుని చిత్తాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు అనమాట. కాబట్టి దేవుని రాజ్యాన్ని ప్రకటించడం అంటే పౌలు జీవితంలో చాలా శ్రమలను ఎదుర్కొంటా ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని ప్రకటించు మీ మధ్య సంచరించాను. అతని ప్రయాణాల ఉద్దేశం ఏంటంటే డబ్బు సంపాదన, పేరు ప్రఖ్యాతలు సంపాదించడమో, లేదా లోకాన్ని ఆస్వాదించడమో కాదు, లేదా టూరిస్ట్ లాగా లోకాన్ని ఆస్వాదించడమో కాదు. పరిశుద్ధులు ఎక్కడున్నారని, అంటే సత్యాన్వేషులు ఎక్కడున్నారని వెతకడం, సత్యాన్ని ప్రకటించడం, వారి పరిశుద్ధత పొందినట్లుగా వారికి దేవుని సంకల్పాన్ని తెలియజేయడం, వారిని బలపరచడం, సంఘాలు స్థాపించడం,
అంత మాత్రమే కాకుండా దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్య పౌరుల యొక్క జీవన విధానాన్ని వారికి బోధల ద్వారాను దేవుని రాజ్య విధానాన్ని వారికి ఆయన జీవిత విధానం ద్వారాను నేర్పిస్తూ ఉంటాడు అనమాట. యేసు ప్రభు కూడా తన పరిచర్య ప్రారంభంలో ఈ విధంగానే ప్రకటించాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అన్నారు యేసు ప్రభు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో దేవుని రాజ్యం సమీపించింది. మారు మనసు పొందిన వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించి దేవుని రాజ్య జీవన విధానాన్ని అలవర్చుకుంటారు. మన జీవితానికి ప్రధాన లక్ష్యం ఏంటంటే ఉద్యోగమో, వ్యాపారమో, కుటుంబమో, కుటుంబ అభివృద్ధో, ఇది మాత్రమే కాదు, అవి అవసరమే. కానీ దేవుని రాజ్యాన్ని ప్రకటించడం, దేవుని రాజ్యానికి తగినట్లుగా జీవించడం కూడా చాలా అవసరం. ప్రతి విశ్వాసి కూడా దేవుని రాజ్యానికి రాయిబారే, దేవుని రాజ్య రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. ప్రతి విశ్వాసి కూడా నిజంగా మనం బాప్తిసం పొందిన వాళ్ళమైతే, రక్షణ పొందిన వాళ్ళమైతే మనం ఖచ్చితంగా దేవుని రాజ్యానికి రాయిబారిలా బ్రతకాలి. అది మనం పౌల్లో చూస్తాం. ఈ విషయాల్ని పెద్దలకు బోధిస్తూ ఉన్నాడు. పెద్దలంటే గడిచిన తరగతిలో మనం నేర్చుకున్నాం. పెద్దలు స్థానిక సంఘాలకి, లేకపోతే వారు పరిచర్య చేస్తున్న, వారు పనిచేస్తున్న, వారు సభ్యులుగా ఉన్న ఆ సంఘాలకి పెద్దలు మాదిరిగా ఉండాల్సిన వారు, మందక మాదిరిగా ఉండాల్సిన వారు అన్నమాట. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా దేవుని రాజ్యానికి రాయిబారి అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి, మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. నేను రాయిబారిని అనే విషయం గుర్తు చేసుకుని దానికి తగినట్లుగా జీవించాలి. పౌలు జీవితంలో, లేకపోతే ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన తన చేస్తున్న పరిచర్యకు సమయం చాలా ఎక్కువగా ఖర్చు పెట్టాడు. ఇక్కడ ఎఫెసు ప్రాంతంలో వాళ్ళకి పౌలుకి చాలా మంచి అనుబంధం ఏర్పడింది. మీరు నా ముఖం చూడరు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మరణ భయాన్ని తెలియజేయట్లేదు, కానీ మరలా నేను రాను కాబట్టి ఇవే నా ఫైనల్ వర్డ్స్, నా చివరి వీడ్కోలు, ఇకపై మీరు చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉండండి అని చెప్తున్నాడు అనమాట. యేసుప్రభు వారు కూడా సిలువకు ముందు తన శిష్యులతో ఆయన ఆ పస్కా భోజనం చేసినప్పుడు వారిని అలానే యేసుప్రభు వారు కూడా సిద్ధపరిచారు. పౌలు కూడా ఎఫెసు పెద్దలను అలాగే సిద్ధం చేస్తున్నాడు. మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉండము, నేను వెళ్ళిపోతాను అని యేసుప్రభు వారు చెప్పారు. నేను నా తండ్రి వద్దకు వెళ్తాను, నా గడియం సమీపించింది అని యేసుప్రభు వారు 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి ఆయన చెప్పుకుంటూ వస్తారు. అలాగే పౌలు కూడా ఎఫెసు పెద్దలతో అటువంటి విషయాలే చెప్తున్నాడు. మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉండం కాబట్టి దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నెరవేర్చాలి. యేసుప్రభు ఎలాగైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చి తన పనిని ముగించి ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, అలాగే మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన వాళ్ళం, జీవించాల్సిన వాళ్ళం. కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారనమాట. నా ముఖం చూడరు అన్న దాంట్లో బాధతో వ్యక్తం చేసినప్పటికీ, ఒకవేళ ఆ విషయంలో బాధ ఉన్నప్పటికీ వారిని ధైర్యపరిచేది ఇది ఈ లోకం శాశ్వతమైనది కాదని చెప్పడం కూడా మనం గమనించాలి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సేవకుడు వెళ్ళిపోయినా దేవుని పని కొనసాగాలి. మనము గ్రీకు సామ్రాజ్యాన్ని గురించి చరిత్రలో చదివితే రోమీల కంటే ముందుగా గ్రీకులు ఉన్నారు. గ్రీకుల్లో అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ యొక్క రాజ్యం 4 ముక్కలు అయిపోతుందండి. ఆ తర్వాత 2 అయిపోతుంది. ఆ తర్వాత అది నెమ్మదిగా పతనం అయిపోతుంది, పూర్తిగా రోమీల ద్వారా నాశనం అయిపోతుంది. కానీ యేసుప్రభు వారు స్థాపించిన సంఘం, లేకపోతే ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యం ఏదైతే ఉందో ఈ సంఘం మాత్రం పతనం అవ్వదు, అది నిరంతరం ఉంటుంది అనే మాట మనం క్రొత్త నిబంధనలో చూస్తాం. పాత నిబంధన ప్రవచనాల్లో, దానియేలు గ్రంథంలో, ఇంకా అనేకమైన చోట్ల మనం చూస్తాం. కాబట్టి సేవకుడు వెళ్ళిపోయినా ఆ లెగసీ, ఆ వారసత్వం, దాన్ని బాధ్యతగా కొనసాగించే వాళ్ళకి అప్పగించాలి. పౌలు ఇక్కడ అదే విషయాన్ని జరిగిస్తూ ఉన్నాడు. పౌలు వెళ్ళిపోతున్నాడు, కానీ దేవుని రాజ్య ప్రకటన, లేకపోతే రాజ్య సువార్త మాత్రం ఆగదు. సంఘ పెద్దలకు ఆ బాధ్యత అప్పగిస్తున్నాడు. తర్వాత తరం, ఆ తరాన్ని సిద్ధం చేస్తున్నాడు అనమాట.
మంచి నాయకుడు ఆయన. మంచి నాయకుడు తన స్థానంలో మరొకరిని నిలవబెడతాడు, మరొకరిని సిద్ధం చేస్తాడు అనమాట. యేసు తన తర్వాత అపోస్తులను సిద్ధం చేశాడు. పౌలు తన తర్వాత తిమోతి, తీతు, ఇంకా ఇతర నాయకులు మనం ఈ అధ్యాయంలో చూసాం కదండి, వారిని నిలబెడతాడనమాట అండి. కాబట్టి యువకులను, పిల్లలను, నాయకులను సిద్ధం చేయాలన్నమాట అండి. ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉండం కాబట్టి మనం వెళ్ళిపోయిన దేవుని పని శాశ్వతంగా నిలబడేటట్లుగా పరిచర్య కొనసాగించాలి. ఆ విషయాన్ని యేసు ప్రభు వారు జరిగించారు. ఇక్కడ పౌలు కూడా అదే కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాడు అనమాట. పౌలు చాలా స్పష్టమైన విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్య ప్రకటన, తర్వాత దేవుని రాజ్య ప్రకటన చేస్తున్నప్పుడు ఆయనకు మరణ భయం లేదు. మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు మన పౌరసత్వం పరలోకమందున్నది అంటాడు. అంటే మరణ భయం లేదు, దేవుని చిత్తమే ముఖ్యం అన్నట్లుగా జీవించాడు. తన బాధ్యత పూర్తిగా నమ్మకంగా నిర్వహించాడు అనమాట. దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను పూర్తిగా నిర్వహించాడు. నిజాయితీగా ముగిస్తానంటున్నాడు కూడా ఆయన. నేను నిజాయితీగా నాకు అప్పగించిన పనిని నేను ముగించేస్తాను, నేను వదిలిపెట్టిన మధ్యలో అంటున్నాడు. తర్వాత సంఘంపై ఆయనకున్న ప్రేమ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. విడిచిపోవడం బాధగా ఉన్న ఆయన ఇంకా ఎక్కువ పనిని ఇతర ప్రాంతాల్లో కూడా జరిగించడం కొరకు ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నాయకులను తయారు చేస్తూ ఉన్నాడు, సంఘ పెద్దల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, తయారు చేస్తూ ఉన్నాడు. నా వలే నేను ఏ విధంగా అయితే మీ మధ్యనో ఆ విధంగానే మాదిరిగా ఉండండి అని చెప్తున్నాడు. 26, 27 వచనాలు మనం చదువుతున్నప్పుడు, నేను దేవుని ఎదుట నిర్దోషంగా ఉన్నాను, దోషిని కాదు, ఇదిగో నా జీవిత సాక్ష్యం మీ ముందు ఉంది, నేను ఏమీ దాచుకోకుండా దేవుని సంకల్పం అంతా మీకు చెప్పాను అంటాడు. 26, 27 వచనాలు. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకోనలేదు. నేను నిర్దోషిని. దేవుడు నాకు అప్పగించిన సేవను నేను సంపూర్ణంగా మీకు అందించేశాను. ఆయన నాకు అప్పగించిన పని నేను మీకు పరిచయం చేసి మీకు అప్పగించి వెళ్ళిపోతున్నాను. కాబట్టి మీలో ఎవరి నాశనానికి నేను బాధ్యుని కాదు, లేదా దోషిని కాదు అంటున్నాడు అనమాట. అపోస్తుడైన పౌలు ఎఫెసు సంఘ పెద్దలతో వీడ్కోలు ప్రసంగంలో గంభీరమైన మాటలు చివరిలో చెప్తున్నాడు అనమాట. 3 సంవత్సరాల పాటు 20వ అధ్యాయం 31వ వచనం చదువుతుంటే, ఎఫెసులో ఆయన చేసిన పరిచర్య 3 సంవత్సరాల పాటు రాత్రింబగళ్ళు అనే ఆలోచన లేకుండా, రాత్రింబగళ్ళని వ్యత్యాసం లేకుండా ఆయన స్వార్థ ప్రకటించాడు. యెరూషలేమునకు బయలుదేరే ముందు మిలేతులో సంఘ పెద్దలతో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. మీలో ఎవరి నాశన విషయమైన నేను దోషిని కాదు. ఒకటి పెద్దల్లో కానీ ఎఫెసు ప్రాంతాల్లో ఉన్న పరిశుద్ధుల యొక్క నాశనంలో కానీ ఎటువంటి విషయంలో కూడా నేను దోషిని కాదు. ఎందుకంటే నేను చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాను, నేను నా బాధ్యతను పూర్తిగా నిర్వహించాను అన్నాడు అనమాట. పూర్తిగా చెప్పాలండి, దేవుని సంకల్పాన్ని చెప్పాల్సిన విషయాలు పూర్తిగా చెప్పాలి. సంఘానికి దేవుని వాక్యాన్ని బాగా నేర్పించాలి. దేవుని సేవకునికి ఆత్మల పట్ల బాధ్యత ఉండాలి. అంటే ఎవరూ నాశనం అయిపోకుండా రక్షింపబడ్డానికి అవసరమైన విషయాలన్నింటినీ చెప్పాలి. నాశనానికి పోకుండా అందరినీ సత్య మార్గంలో నడిపించడానికి అవసరమైన విషయాలన్నింటినీ చెప్పాలి. కాపరి లేదా అధ్యక్షుడు, సంఘ పెద్ద, కాపలాదారుడి యొక్క పని చేస్తారనమాట. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో ప్రవక్తలను కూడా కాపర్లు అన్నాడు. అలాగే రాజులను కూడా కాపర్లు అంటాడు. శత్రువు వస్తున్నాడని తెలిసిన ఈ కాపరి ఏం చేస్తాడంటే బోర ఊపుతాడు. ప్రజలు వినకపోతే అతని యొక్క ఉత్తరవాదితనం లేకపోతే బాధ్యత ఏమీ ఉండదు. బోర ఊదడం లేకపోతే హెచ్చరించడం అనేది ఆయన చేస్తాడనమాట. అంటే గొర్రెల కాపరి తోడేళ్ళ నుండి లేదా మృగాల నుండి తన మందను కాపాడాలి, లేదా కాపాడేంత పరిస్థితి లేనప్పుడు దూరంగా ఉన్నప్పుడు హెచ్చరిస్తాడనమాట. ఇప్పుడు పౌలు వెళ్ళిపోతా ఉన్నాడు, ఆయన యెరూషలేముకి వెళ్తాడు, మరలా వారి ముఖం చూడడు కాబట్టి వారు కాపాడబడాలి కాబట్టి హెచ్చరిస్తూ ఉన్నాడు అనమాట. హెచ్చరించేదంటే ఆయనకి ఇక బాధ్యత ఉండదన్నమాట. ఆయన తన బాధ్యతను ముగించుకుని వెళ్ళిపోతాడు. కానీ కాపలాదారుడు హెచ్చరించలేదనుకోండి, కాపలాదారుడు ఖచ్చితంగా తప్పు చేసినట్లే, తన పనులు పూర్తి చేయకుండా మధ్యలో ముగించి వెళ్ళిపోయినట్లే.
అన్కంప్లీటెడ్గా వెళ్ళిపోయినట్లే. కాబట్టి కాపలాదారుడు మందకు మాదిరిగా ఉండాలి, మందని కాపాడేవాడుగా ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. పౌలు అదే సూత్రాన్ని తన జీవితంలో నెరవేర్చాడు. అందరిని హెచ్చరించాడు, సువార్త ప్రకటించాడు, పశ్చాత్తాపాన్ని బోధించాడు, విశ్వాసంగా ఉండండి అని చెప్పాడు. సంఘ నాయకులకు, పెద్దలకు, ప్రతి కుటుంబానికి, అందరికీ ఈ మాటలు బోధించాడు అనమాట. దేవుని సంకల్పం అంతటిని ప్రకటించాడు. దేవుని సంకల్పం అంతయు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుని సంకల్పం చెప్పాలి తప్ప ప్రజలకు నచ్చే విషయాలు, లేకపోతే కరెంట్ అఫైర్స్ తీసుకుని, అంటే సమాజంలో జరుగుతున్న యుద్ధాలని వీటిని తీసుకుని మనం ప్రజలను రంజం చేయడానికి, అంటే అట్రాక్ట్ చేయడానికి మనం వాక్యోపదేశాలు చేయకూడదండి. దేవుని సంకల్పాన్ని ప్రకటించాలి. వారికి నచ్చిన ఇష్టమైన సందేశాలు మనం ప్రకటించకూడదు. దేవుడు చెప్పిన ప్రతి దాన్ని, ప్రతి మాట వారికి తెలిసేటట్లుగా చెప్పాలి. ముఖ్యంగా దేవుని సంకల్పం మాత్రం సంపూర్ణంగా తెలియజేయాలి. దేవుని సంకల్పం అంటే దేవుని అనాది ప్రణాళికను తెలియజేయాలండి. దేవుని సంకల్పంలో ఉన్న సంపూర్ణమైన విషయాలు, ప్రాథమికమైన విషయాలన్నింటినీ మనం తెలియజేయాలండి. అంటే దేవుడు సృష్టిని సృజించాలని ఆలోచన చేయకముందే, అనాదిలో, అంటే సృష్టికి ముందే అనాదిలో ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. మానవ పతనానికి దేవుడు ఒక గొప్ప పరిష్కారాన్ని తన యొద్ద కలిగి ఉన్నాడు. మొదటి ఆదాము పతనమైతే కడపటి ఆదాము ద్వారా మానవ పతనాన్ని అధిగమించి మానవునికి మానవుని విజేతగా నిలబెడుతున్నాడు దేవుడు. అది దేవుని యొక్క ప్రణాళిక. మానవులు ఓడిపోయేవాళ్ళు కాదు, మానవులు నాశనానికి పోయేవాళ్ళు కాదు, మానవులు విజేతలు. మానవ జాతిని అంతటినీ కూడా మొదటి ఆదాము ఓడిస్తే కడపటి ఆదాము గెలిపించాడు, విజేతలుగా నిలిపాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. మానవులందరూ విజేతలుగా దేవునితో సంపూర్ణమైన సహవాస సంబంధాలు కలిగి దేవుని కృపలో బ్రతకాలి, దేవుని సన్నిధిలో బ్రతకాలి అనేది దేవుని యొక్క సంకల్పం. అందుకొరకు దేవుడు ఏం చేశారంటే అనాదిలో సిలువ బలిని ఏర్పాటు చేశారు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు మనం చదువుతుంటే, జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నియమింపబడ్డావు, నేను నిన్ను నియమించాను అని యేసుప్రభు విషయంలో దేవుడు చెప్తారు. జగత్తు పునాది అంటే భూమికి ఇంకా పునాదులు పడలేదన్నమాట. భూస్థాపనకు పూర్వమే దేవుడు యేసుప్రభు వారి యొక్క బలిని నిర్ణయించాడు అనే విషయాన్ని మనం పేతురు పత్రికలో చూస్తాం. కాబట్టి ఆ విషయాలన్నీ చెప్పారనమాట. గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్ల, ప్రకటన 13:8 మనం చదువుతున్నప్పుడు వధింపబడిన గొర్రెపిల్ల యేసుప్రభు గురించి తెలియజేస్తాడనమాట. కాబట్టి పాప పరిష్కారం కొరకు, పాప విమోచన కొరకు, పాపాన్ని పరిహరించడం కొరకు దేవుడు యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని దేవుడు ముందుగా ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మనం క్రొత్త నిబంధనలో చూస్తాం. ఈ విషయాల్ని పాత నిబంధన ప్రవచనాల్లో చూస్తాం. మనం ముఖ్యంగా ఈ విషయాలన్నింటినీ కూడా దేవుని ప్రణాళికను అంతటినీ కూడా ప్రజలకు బోధించాలి. మానవ పతనం, మానవ విమోచన, మానవ పరిశుద్ధత, వీటన్నిటిని కూడా దేవుడు యేసుక్రీస్తునందు ఏర్పాటు చేశాడనే విషయాన్ని మనం తెలియచేయాలండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చదువుతుంటే ఈ విషయాలన్నీ మనకు కనిపిస్తాయి. మన దోషం నిమిత్తం ఆయన గాయపడ్డాడు, నలగొట్టబడ్డాడు, శిక్ష పొందాడు, మనం ఆ గాయాల చేత స్వస్థత పొందాం అనే విషయం 53వ అధ్యాయంలో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనం మనం చదువుతుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18లో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, మూర్ఖులందరూ వెర్రితనంగా చూస్తారు, రక్షణ పొందుచున్న మనకు దేవుని శక్తి అన్నాడు. క్రీస్తు సిలువపై తన ప్రాణాన్ని పెట్టడం అనేది దేవుని యొక్క ఏర్పాటు. యోహాను సువార్త 10:18 మనం చదువుతున్నప్పుడు తండ్రి ఆజ్ఞను బట్టి యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు అనే మాట మనం చూస్తాం. ఎవడను నా ప్రాణాన్ని తీయలేడు, దాన్ని అప్పగించడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నా అధికారం ఉంది, నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి అధికారం ఉంది, పెట్టడానికి అధికారం ఉంది, ఈ ఆజ్ఞను నా తండ్రి వద్ద నుండి పొందాను అంటారు యేసుప్రభు. కాబట్టి
పాపం నుండి విమోచించడానికి దేవుడు యేసుప్రభు వారి యొక్క మరణాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అనేది పౌలు సువార్తలో ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. పౌలు సువార్త ఈ విషయాల్ని తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత ఆయన మరణ సమాధి పునరుద్ధానాలను ప్రకటించడం మనము అపోస్తులుల కార్యాల గ్రంథం మొదటి నుండి చూస్తూ ఉంటాం. సువార్త అంటే యేసును దేవుడు లేపును, దీనికి మేమందరము సాక్షులం అనే మాట అపోస్తులుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలోను, 5వ అధ్యాయంలోను, 4వ అధ్యాయంలోను, 10వ అధ్యాయంలో ఇలాగా గ్రంథం అంతా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సువార్త ఏంటంటే ఆయన మరణాన్ని జయించాడు, యేసు ప్రభు పాపాన్ని జయించాడు అనే విషయాలు దేవుని సంకల్పం అన్నమాట. ఆయన ద్వారా మనం కూడా జయిస్తాం, ఆయన ద్వారా మనం విజేతలం. ఇది దేవుని ప్రణాళిక అనమాట. కాబట్టి పౌలు దేవుని సంకల్పం అంతా దాచుకోకుండా వారికి తెలియజేశాడు. ఎసెన్స్ అనమాట అండి. అంటే బైబిల్ యొక్క ఎసెన్స్ రక్షణ సంకల్పం అంతటిని కూడా మానవులకు తెలియజేశాడు. పాపం నుండి విడుదల, విమోచన, సువార్త ప్రకటన, పశ్చాత్తాపం, విశ్వాసం, రక్షణ, బాప్తిస్మము, కుమారత్వం. అంటే యేసుక్రీస్తు ద్వారా మనం దేవునికి కుమారులం అవుతాం. సువార్త విన్నవాళ్ళు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులు అవుతారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదువుతున్నప్పుడు కుమారులు అవ్వడం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన వారు లేదా తప్పిపోయిన వారు మరలా తిరిగి దేవునికి కుమారులు అవుతారనమాట. యేసుక్రీస్తు మరణాన్ని మన కొరకు ఆయన చనిపోయాడు అనే విషయం తెలుసుకోవడం ద్వారా ఆ కుమారులైన వారు పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ సంఘాన్ని పౌలు హెచ్చరిస్తున్నాడు అనమాట. శిష్యులుగా బ్రతకండి, బాధలను సహించుకోండి, తీర్పు ఉంది, నిత్య జీవం ఉంది, నిత్య జీవంలో కొనసాగండి. ఇది దేవుని రాజ్య సువార్త అనమాట, దేవుని రాజ్య పరిచర్య. సంఘ బాధ్యతలు ఉన్నాయి, సంఘంలో బాధ్యతగా ఉండండి, పరిచర్య చేయండి, ప్రభు రాకడ ఉంది, సిద్ధంగా ఉండండి, సిద్ధపడండి అని చెప్తాడనమాట. ఇది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి పౌలు దేవుని సంకల్పం అంతా దాచుకోకుండా మీకు వివరంగా సంపూర్ణంగా తెలియజేస్తానన్నాడంటే అన్ని విషయాలు హెచ్చరించాడనమాట. 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు మానకు బోధించాడు వాళ్ళకి. నిజమైన సేవకుడు వాస్తవాలన్నీ చెప్తాడనమాట, ఏది దాచిపెట్టడు. నిజమైన సేవకుడు ప్రజల్ని సంతోషపెట్టడు, దేవుని సంతోషపరిచాడు, దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తాడు. యేసుప్రభు అన్నారు, నేను తండ్రి నీ చిత్తం నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచాను అన్నట్లుగా పౌలు కూడా తనకు అప్పగించిన పని అంతటినీ సంపూర్ణంగా నెరవేర్చి ఆయన పెద్దలకు బాధ్యతలు అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అనమాట. కాబట్టి పాపం గురించి మాట్లాడతాడు, తీర్పు గురించి మాట్లాడతాడు, పరిశుద్ధత గురించి మాట్లాడతాడు. పౌలు అన్ని విషయాలు ఏది లోటు లేకుండా చెప్పాల్సిన విషయాలన్నింటినీ చెప్పాడనమాట. కాబట్టి ఒక వైద్యుడు రోగికి తన యొక్క కండిషన్ తెలియజేసి ఎలాగా అధిగమించాలి అనే పరిష్కారాలు చెప్పాలి వైద్యుడు. అలాగే పౌలు కూడా తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి పౌలు సంపూర్ణంగా దేవుడు ఆయనకు అప్పగించిన పని అంతటినీ జరిగించాడు. తర్వాత దేవుని యొక్క సేవకునికి మంచి మనస్సాక్షి ఉండాలన్నమాట. నా బాధ్యత నేను పూర్తి చేశాను అనే విషయాన్ని ఇక్కడ పౌలు చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠం మీదట పౌలు అందరూ నిలబడాల్సిందే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. క్రీస్తు న్యాయపీఠం మీదట అందరూ నిలబడాలి. నిలబడినప్పుడు మన పని మనం నెరవేర్చామా లేదా అనే లెక్కలు వస్తే కనుక ప్రతి ఒక్కరూ దానిలో సరైన లెక్కలు అప్పగించాలన్నమాట అండి. అందుకొరకై పెద్దల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, పెద్దల్ని బలపరుస్తూ ఉన్నాడు అనమాట. బాధ్యత గల సేవకుడిగా మనము ఆత్మల పట్ల, అంటే నాశనం అయిపోతున్న అనేకమైన ఆత్మల పట్ల ఆయనకు బాధ్యత కలిగిన సేవకుడిగా, నిజాయితీ గల పరిచారకుడిగా, మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా, దేవుని చిత్తాన్ని మాత్రమే ప్రకటించేవాడుగా మనము ఇక్కడ అపోస్తులైన పౌలుని చూస్తాం అనమాట అండి. నేటి సంఘాలు ఈ విధంగానే ఉండాలి. దేవుని సంకల్పాన్ని అంతటినే ప్రకటించాలి. అంతటినే ప్రకటించకుండా కొంచెం ఏవేవో చెప్పేసి కథలు చెప్పి మోటివేషన్ చెప్పి ప్రజల్ని మభ్య పెట్టకూడదండి. లేకపోతే ఎటు కాకుండా మనిషిని వదిలిపెట్టేయకూడదు. కాబట్టి 26, 27 వచనాల విషయాలు మనం చూస్తాం. 28వ వచనం మనం చదువుతున్నప్పుడు,
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచినో ఆ యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మిమ్మను గుర్చి జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ హెచ్చరికలు అన్నమాట అండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించడం నాకు తెలియను, వారు మందను కనికరింపరు. తోడేళ్ళకు మంద అంటే కనికరమేమి ఉండదు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరంలో రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి అవన్నీ విడిచిపెట్టలేదు మానక బుద్ధి చెప్పుతానని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. కాబట్టి ఇక్కడ మెలకువగా ఉండండి అనేది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. అంటే కాపర్లకు, సంఘ నాయకులకు పౌలు ఇచ్చిన చివరి హెచ్చరిక అనమాట. మిలేతులోకి పిలిచాడు. ఎఫెసు సంఘ పెద్దలందరినీ పిలిపించి తన జీవితంలో అత్యంత చివరి మాట, అంటే తన జీవితంలో ఎఫెసు పెద్దలకి వినిపించాల్సిన అత్యంత విలువైన మాటలు చివరిగా ఆయన చెబుతూ ఉన్నాడు అనమాట. నాయకులకు గొప్ప బాధ్యతను అప్పగిస్తూ ఉంటున్నాడు. జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, అది పదే చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే బయట నుండి లోపల నుండి కూడా శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సంఘానికే సమస్య వస్తుందని చెప్తున్నాడండి. మొదట నాయకుడు లేదా పెద్ద తన జీవితాన్ని కాపాడుకోవాలండి. మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండు అనే మాట. ముందుగా మీరు మీ గురించి జాగ్రత్తగా ఉండండి. మన వ్యక్తిగతంగా ఎప్పుడైతే ఆత్మీయంగా బలంగా ఉన్నామో బయట నుంచి వచ్చే శోధనల్ని, సమస్యల్ని మనము సులభంగా ఎదుర్కోగలుగుతామండి. తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేని నాయకుడు సంఘాన్ని కాపాడలేడండి. ఖాళీ పాత్ర మరొక పాత్రను నింపలేదు. ఆత్మీయంగా బలహీనంగా ఉన్న సేవకుడు ఇతరులను బలపరచలేడు. ప్రార్థన చేయని సేవకుడు ఇతరులను ప్రార్థన చేయమని హెచ్చరించలేడు. సేవకుడు తనను తాను పరిశీలించుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు నా ప్రార్థనా జీవితం ఎలాగుంది, నా వాక్య ధ్యానం ఎలాగుంది, నా కుటుంబ జీవితం ఎలా ఉంది, నేను దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను లేదా, ఎప్పటికప్పుడు తన మనస్సాక్షి పరిశుద్ధంగా ఉందా లేదా, వీటన్నిటినీ చూసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి సేవ మన ఇంట్లో నుండి, వ్యక్తిగతమైన జీవితంలో నుండి ప్రారంభం అవ్వాలి. మన ఇంట్లో మనం ఒక్కరిమే రక్షింపబడితే దానికి అంత బాధ్యత ఉండదు. కానీ అందరూ రక్షింపబడితే కనుక ఖచ్చితంగా కుటుంబంలో కూడా అందరూ సరిగ్గా ఉన్నారా లేదా అని కుటుంబ పెద్దగా, యజమానిగా జాగ్రత్తలు వహించాలన్నమాట. సంఘము దేవుని యొక్క స్వాస్యము. ఎందుకంటే స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం దేవునిది. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం మనం చదువుతుంటే, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అన్నారనమాట అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనం చదువుతుంటే, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. అంటే దేవుడు యేసుప్రభు వారికి రక్తం ఇచ్చారు, యేసుప్రభు వారు సంఘాన్ని సంపాదించారు. ఇదంతా దేవుని ప్రణాళిక అనమాట అండి. యేసుక్రీస్తు బలి ద్వారా, ఆయన రక్తాన్ని మనందరి కొరకు ప్రోక్షించడం ద్వారా, ఆయన రక్తం వల్ల క్రొత్త నిబంధనలో మనం అందరము దేవునికి పిల్లలమయ్యాం. మనందరం దేవునికి సంఘంగా ఏర్పడ్డామన్నమాట. సంఘం మనది కాదు, సంఘం పెద్దది కాదు, సంఘం ఏ స్థాపకుడిది కాదు, అది క్రీస్తుది. క్రీస్తు యొక్క సంఘం అన్నమాట. సంఘం క్రీస్తుదే. అమూల్యమైన రక్తాన్ని చిందించాడనమాట. ఈ మాటలు మనము పుట్నోట్లో చూస్తే ఈ విధంగా ఉన్నాయి. మనం అందరం బాగా ఎరిగిన వాళ్ళమే. ఈ మాటలో చాలామంది అపార్థం చేసుకుంటారు. కానీ మనకి గ్రంథం చెప్పినట్లుగా ఈ విషయాలు కనుక మనం చూసినట్లయితే, జగత్తు పునాది వేయబడుకుంటే రక్తం చిందించాలి, లేకపోతే బలి అవ్వాలని దేవుడు నిర్ణయించారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19 నుండి మనం ఈ విషయాలు చూస్తాం. ఇదే విషయాన్ని మనము ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఈ విషయాలు మనం చూస్తాం అన్నమాట. ఈ విధంగా మనం బైబిల్ చదువుతుంటే, నా సంఘాన్ని కడతాను, నాది అని యేసుప్రభు చెప్పారనమాట. అందుకనే మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అనే మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నువ్వు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చింది నువ్వు,
ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ, ప్రతి జనంలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొనది కుమారుడు అనమాట. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు మనం చదువుతుంటే, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై అనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం కూడా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం గ్రంథం చదువుతున్నప్పుడు ఫుట్నోట్లో ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనే మాటను, తన కుమారుని రక్తం ద్వారా తన కుమారుని రక్తం నందలి పాపక్షమాపణ అనే మాటలు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అనేది మనం ఖచ్చితమైన తర్జుమాగా మనం స్వీకరిస్తాం. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. సంఘం మీద ఎవరో కూడా యజమానులు కాదు, వాళ్ళందరూ దేవుడు ఏర్పాటు చేసిన కాపలాదారులే. యేసు ప్రభువారు ప్రధాన కాపరి. ఇక్కడ ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో, మిలేతుకు వచ్చిన వారు పౌలు హెచ్చరిస్తుండగా, బోధిస్తుండగా, ఆయన చివరి వీడ్కోలు ప్రసంగాన్ని వింటున్న వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మందను యేసు ప్రభు ఏ విధంగా అయితే కాస్తున్నాడో ఆ విధంగా కాసేవారే. వీళ్ళని అధ్యక్షులుగా లేకపోతే పెద్దలుగా ఎవరు నియమించారనంటే, పరిశుద్ధాత్మ మిమ్మును అధ్యక్షులుగా నియమించాడు. నాయకత్వం కేవలం మనుషుల నియమం కాదు, దేవుడు పిలుస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నియమిస్తాడనమాట. అందువల్ల సంఘ నాయకుడు ప్రజలకు కాదు, దేవునికి బాధ్యతగా, అంటే దేవుడు అప్పగించిన పనికి బాధ్యత వహించాలన్నమాట. ప్రేమతో నడిపించాలి, సత్యాన్ని బోధించాలి, ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి హెచ్చరించాలి, మందను కాపాడాలి, మందకి ఆదర్శవంతంగా ఉండాలి, ఆదర్శమైన జీవితాన్ని జీవించాలన్నమాట. బయట నుంచి వచ్చే ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, క్రూరమైన తోడేళ్ళు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటినీ గుర్తించి వాటిని ఎదిరించాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు మందను కనికరింపరు. తోడేళ్ళు గొర్రెలను ప్రేమించవు, మంద కాపరి ప్రేమిస్తాడు, వాటిని చీల్చి తినాలనుకుంటాయి. మనము దావీదు జీవితంలో ఇవి చూస్తాం అనమాట. తోడేళ్ళు మందని చంపాలనుకుంటాయి అనమాట. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సువార్థికులు, వీళ్ళందరూ కూడా సంఘాన్ని నాశనం చేయడానికి తప్ప సంఘాన్ని బలపరచడానికి కాదు. క్రీస్తుకు విరోధమైన సిద్ధాంతాలు, ఆదిమ సంఘానికి వ్యతిరేకమైన బోధలు చేస్తారు. అవి దేవుని నుండి కలిగినవి కాదు. నేటి కాలంలో ఇటువంటి బోధలు ఎక్కువయ్యాయి. మనము రోమన్ క్యాథలిక్ వాళ్ళ యొక్క ప్రవేశం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి కూడా సంఘం తన యొక్క సరళత లేదా ఔన్నత్యం నుండి, సత్యమార్గం నుండి తొలగిపోతూ ప్రక్కకు వచ్చేసింది. ఈనాటి కాలంలో కూడా ఇంకా అవే కొనసాగుతున్నాయి, ఇంకా ఎక్కువయ్యాయి కూడా. కాబట్టి బైబిల్కి విరుద్ధమైన బోధలు, క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తగ్గించే బోధలు, సిద్ధాంతాలు, అపార్థం చేసుకునే సిద్ధాంతాలు, పశ్చాత్తాపం లేని పాపక్షమాపణ పొందని బోధలు, జీవితాలు మార్పు చెందని బోధలు అనేకులు చేస్తూ ఉన్నారన్నమాట. తర్వాత బయట నుంచి సమస్యలు వస్తాయి, లోపల నుండి కూడా సమస్యలు వస్తాయి అన్నమాట. లోపల నుండి వచ్చే ప్రమాదాలు మరింత తీవ్రంగా ఉంటాయి. మీలోనే బయలుదేరుదురు. అంటే మందను కనికరింపిన వాళ్ళు తోడేళ్ళు మీలో కూడా బయట ఎలాగా సంఘానికి సమస్యలు ఎదురవుతున్నాయి. మనం అపోస్తల కార్యాల గ్రంథం అంతట్లో చూస్తున్నాం. అన్యులు సహించుకోవట్లేదు, అన్యులు అంగీకరించట్లేదు సత్యాన్ని. యూదులు కూడా, యేసుక్రీస్తుని అంగీకరించిన యూదులు కూడా, దేవుని వాక్యాన్ని సరిగా గ్రహించని అపార్థం చేసుకున్న యూదులు కూడా సంఘాన్ని హింసిస్తూనే ఉన్నారు. రోమా ప్రభుత్వం కూడా సంఘాన్ని హింసిస్తూనే ఉంది. ఇప్పుడు సంఘంలో కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం చేత కొట్టబడుతున్న, బాప్తిజం పొందిన కొందరు బలహీనులు, అపరిపూర్ణులు కూడా లోపల నుంచి బయలుదేరతారనమాట. కాబట్టి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనుకుంటారు. ప్రజల్ని క్రీస్తు కోసం కాకుండా తమ కోసం తయారు చేసుకుంటారనమాట. అయితే నిజమైన నాయకుడు యేసుక్రీస్తు దగ్గరికి నడిపిస్తాడనమాట. అబద్ధమైన నాయకుడు, మోసగాడు ఏం చేస్తాడంటే తాను ఘనత పొందడం కొరకు, పేరు తెచ్చుకోవడం కొరకు తనకు ఒక గ్రూపు నిర్మించుకుంటాడనమాట. ఆ నిర్మించుకున్న ఆ గ్రూపును తన కొరకు కట్టుకుంటాడు. కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు అనమాట.
తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండి, మీ మట్టుకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, హెచ్చరించాడు అనమాట. యావత్తు మందను నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించిన నాకు తెలియను, వారు మందను కనికరింపరు. మనము యేసుప్రభు వారి యొక్క బోధల్లో ఉపమానంలో విత్తనాల్లో చల్లినప్పుడు గోధుమల మధ్య గురుగులు చల్లేసి వెళ్ళిపోతారు అనమాట. గోధుమలు గురుగులు కలిసి పెరుగుతాయి అన్నమాట అండి. ఇక దాన్ని పరీక్షించేది తీర్పు. కాబట్టి పౌలు యొక్క పరిచర్య ఎంతో భారభరితమైన పరిచర్య, గొప్ప పరిచర్య చేశాడు. ఆయన నాయకత్వంలో ఎంతో ప్రేమించాడు. అందుకని ఆయన్ని ఎంతగా ఇష్టపడతారు, ముద్దు పెట్టుకుంటారనమాట అండి. ఆయన నమ్మకం చూడరన్నప్పుడు మరొకసారి ఆయన చెప్పినప్పుడు 3 సంవత్సరంలో రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచిచు మానక బుద్ధి చెప్పాడనమాట. నిరంతరం అదే పని అండి. ఎంతో ప్రేమించి చేశాడనమాట అందరినీ, ప్రతి ఒక్కరికి, ప్రతి మనుషునికి అన్నాడండి. ధనవంతుడు, పేదవాడు, యూదుడు, అన్యుడు ఏం లేవు, సమానంగా అందరికీ బోధించాడనమాట. వెళ్ళిపోతూ ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. దేవునికి అప్పగించి వెళ్ళిపోతున్నాడు అనమాట. దేవుని వాక్యానికి అప్పగించేసి వెళ్ళిపోతున్నాడు. చెప్పే మాటలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా వారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలన్నమాట. ఎవరిని వెండినైనను బంగారంనైనను వస్త్రములను నేను ఆశింపలేదు, మీరు కూడా ఆశించొద్దు. సింపుల్గా చెప్తున్నాడు అనమాట. నా అవసరం నిమిత్తం నాతో ఉన్న వారి నిమిత్తము నా చేతులు కష్టపడిన వారిని మీకే తెలియను. కాబట్టి నేను కష్టపడి పనిచేశాను, పరిచర్య చేశాను, ఆశించకుండా చేశాను. మీరు కూడా అలాగే ఉండండి. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనలను సంరక్షించండి. అసలు సంఘం యొక్క పరిచర్యలో బలహీనలను సంరక్షించడం. చాలామంది నిందలేస్తూ ఉంటారు. రైస్ బ్యాగ్ ఇచ్చి భోజనం పెట్టి ప్రాథమిక అవసరతలు తీర్చి భారతదేశంలో ఉన్న పేద వర్గాన్ని అంతటినీ ఈ మిషనరీస్ మార్చేశారు, లేదా ఇప్పుడు కూడా అదే చేస్తున్నారంటారు. అసలు సంఘం పని ఏంటంటే బలహీనలను సంరక్షించాలన్నమాట. బలవంతుడి పక్షంగా అందరూ ఉంటారు, అధికారులు ఉంటారు, పాలక వర్గం ఉంటుంది, తర్వాత పోలీసులు ఉంటారు, అందరూ ఉంటారు. బలహీనుడి పక్షంగా ఎవరు ఉంటారంటే బలహీనుడి పక్షంగా దేవుని బిడ్డలు ఉంటారు, సంఘం ఉంటుంది అనమాట. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభువైన యేసు చెప్పిన మాటలో జ్ఞాపకం చేసుకోవడం వల్ల నీవు అన్ని విషయంలో మీకు మాదిరి చూపితేనని చెప్పాను. పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు ధన్యమని ప్రభు చెప్పాడటండి. ఈ మాటలో వాళ్ళకి జ్ఞాపకం చేస్తాడు అనమాట. ఈ ప్రభు మాటలు నావి కాదని వీడుకోలు ప్రసంగం ముగింపు వచ్చేసిందనమాట. తన సేవను జ్ఞాపకం చేస్తున్నాడు, తన యొక్క నిర్దోషత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, సంఘాన్ని కాపాడమని, స్వార్థంగా జీవించొద్దు, త్యాగంతో జీవించండి, ఇవ్వండి అని చెప్తున్నాడు అనమాట. కృపావాక్యానికి అప్పగించేశాడండి. ముఖ్యంగా అంటే దేవుని వాక్యాన్ని వారి చేతిలో పెట్టాడు, వారి మనసులో పెట్టాడు అనమాట. నేను కాదు, దేవుడే మిమ్మల్ని, దేవుని వాక్యమే మిమ్మల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది, బలపరుస్తుంది, సరిదిద్దుతుంది, పరిశుద్ధపరుస్తుంది. వాక్యము ఉదక స్నానం చేత పవిత్రపరుస్తుంది అనమాట. పరలోక స్వాస్యానికి సిద్ధం చేస్తుంది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా దేవునికి అంటే దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలన్నమాట. దేవుని వాక్యమే మనల్ని అభివృద్ధి చేస్తుంది. ఆయన నీకు క్షమాభివృద్ధి కలుగు చేయటకును అంటున్నాడు అనమాట. వాక్యమే మనల్ని అభివృద్ధి చేస్తుంది. ధనం అంటే అభివృద్ధి కాదు. అందుకని పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు ధన్యం. దేవుని కృపే నిజమైన అభివృద్ధి. విశ్వాసంలో ఎదిగేటట్లుగా, ప్రేమలో ఎదిగేటట్లుగా, పరిశుద్ధతలో కొనసాగేటట్లుగా, సహవాసంలో కొనసాగేటట్లుగా చేస్తుంది అనమాట. ఎవరి వెండి, బంగారము, వస్త్రములు ఇవన్నీ నశించిపోయేవన్నమాట. ఆత్మను రక్షించడం ముఖ్యం. సంఘాలను స్థాపించడం, సంఘాలు విస్తరింప చేయడం, క్రీస్తును మహింపరచడం ఇదేనమాట వారి యొక్క పని. కాబట్టి ధనం మూలం అనేటట్లుగా ఉండకుండా కష్టపడి పనిచేస్తూ దేవుని పనిని ముందుకు కొనసాగించండి అన్నారు. యేసుప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు అన్నారు. కాబట్టి ఆ విధంగా ఆ మాదిరిలో ఆయన ఇస్తూ ఉన్నాడు అనమాట అండి. యేసుప్రభు అలాగే తన జీవితాన్ని మొత్తం ఇచ్చేశాడు. అలాగే పౌలు కూడా తన జీవితాన్ని దారబోస్తున్నాడు అనమాట అండి, దేవుని రాజ్య పరిచర్య కొరకు, సంఘాల కొరకు. బలహీనలను సంరక్షించడం క్రైస్తవ బాధ్యత. ఈ విషయం మర్చిపోకూడదండి. మిషన్ హాస్పిటల్స్ ఉంటాయి, విడో హోమ్స్ ఉంటాయి, ఆర్ఫన్ హోమ్స్ ఉంటాయి, చిల్డ్రన్ హోమ్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి,
ఎన్నెన్నో కొన్ని వందల రకాల సేవా పరిచర్యలు, లెప్రసీ మిషన్స్ ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి అన్నమాట. వెనకబడిన వర్గాలని ఆదరించడం ఉంటుంది. ఇవన్నీ కూడా సంఘం చేసిన పని. అందుకనే సంఘం ప్రేమించేది కాబట్టి అలా విస్తరించింది అనమాట. అతను అలాగే ఈ విషయాలన్నింటినీ చెప్పి, అతడు ఎలాగ చెప్పి 36వ వచనం నుండి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. ఆయన ప్రారంభం ముగింపు అబ్రహాం దగ్గర కూడా ఇలాగే చూస్తాం, ప్రార్థించడం. మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి, మీరు ఇక మీదట నా ముఖం చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకొని, అంటే ఎంత ప్రేమించారో, వారు వాడ వరకు అతన్ని సాగనంపిరి. కన్నీళ్లతో వీడుకోలు పలికారనమాట అండి సంఘ పెద్దలు అంటే వయసులో చిన్నపిల్లలు ఏం కాదు, అంత ఎమోషనల్ అయిపోయి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే కరిగిపోయే వాళ్ళు ఏం కాదు, వాళ్ళు ఎన్నో అనుభవపూర్వకంగా తెలుసుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళు పౌలు మెడ మీద పడి ఆయన ముద్దు పెట్టుకొని ఆయనకి వీడ్కోలు పలికారంటే ఎంత గొప్ప జీవితాన్ని జీవించాడు, ఎంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఆయన ప్రార్థన, ఆయన ప్రేమ, వాళ్ళు విడిచిపోయేటప్పుడు ఆయనకు పలికిన వీడ్కోలు ఇవన్నీ ఎంతో ఘనంగా మనకి ఇక్కడ 20వ అధ్యాయంలో రాయబడ్డాయి అనమాట. ప్రతి పరిచర్య ప్రార్థనతో ముగించాలండి మనం. అందుకనే ఆరాధన కూడా ప్రార్థనతో ముగిస్తాం, ఆరాధన ప్రారంభం కూడా ప్రార్థనతో ప్రారంభిస్తాం. ప్రతిదీ కూడా యూదుల ట్రెడిషన్ సాంప్రదాయాల్లో అయితే భోజనం ప్రార్థనతో మొదలు పెడతారు, ప్రార్థనతో ముగిస్తారు. భోజనం చేసిన తర్వాత కూడా ప్రార్థిస్తారు, అన్నింటికి అంతే వాళ్ళు. కాబట్టి ఈ ప్రాక్టీస్ వాళ్ళకి వాళ్ళ పితరుల నుంచి వచ్చిందనమాట, ధర్మశాస్త్రం నుంచి వచ్చింది. అలాగే కొత్త నిబంధనలో కూడా కొనసాగుతుంది. మోకాళ్ళలోని ప్రార్థించడం అది వినయానికి గుర్తు, సమర్పణకు గుర్తు, దేవునిపై మేము సంపూర్ణంగా ఆధారపడుతున్నామనే దానికి గుర్తు అనమాట అండి. యేసుప్రభువు కూడా అలాగే ప్రార్థించిన సందర్భాలు మనం చూస్తాం. వారందరూ చాలా ఏడ్చారనమాట. నిజమైన ప్రేమను పొందుకున్నాడండి అపోస్తలుడైన పౌలు. అందుకని ఎఫెసీ సంఘం ఎంతో గొప్ప సంఘం, గొప్ప పత్రిక కూడా ఆ సంఘానికి రాయబడింది. పవిత్రమైన ప్రేమకు, గౌరవానికి, ఆత్మీయ బంధానికి సూచనగా ముద్దు పెట్టారనమాట అండి. కాబట్టి ఇటువంటి గొప్ప అధ్యాయం మనం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎక్కువ బాధ కలిగించిన మాట ఏంటంటే వాళ్ళకి ఇక మీదట నా ముఖం చూడరు. కాబట్టి చివరిగా ఎంతో గౌరవంతో ఆయన్ని సాగనింపారండి. ఈ విషయాలన్నింటినీ మనం 20వ అధ్యాయంలో చూస్తాం అనమాట. 20వ అధ్యాయంలో మనము ఆయన త్రోయకు వచ్చినప్పుడు ఆయన త్రోయకు వస్తున్న మార్గంలో అనేక ప్రాంతాలను ఆయన దర్శించాడు. ఆ తర్వాత త్రోయలో ఆయన కొన్ని దినాలు ఉన్నాడు. అక్కడ రాత్రంతా విస్తరించి మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన మిలేతుకు వచ్చి ఎఫెసులో ఉన్న పెద్దల్ని పిలిపించి వాళ్ళందరినీ బలపరిచాడు. అది ఆసియా అంటే టర్కీ ప్రాంతంలో గొప్ప పరిచర్య జరగడానికి కారణమైంది. ఈ ప్రాంతం వాళ్ళకే ముఖ్యంగా ప్రకటన గ్రంథం కూడా వ్రాయబడిందండి. కాబట్టి ఇది ఎంతో ఉన్నతమైన అధ్యాయం. గొప్ప సంఘ పరిచర్య పౌలు జరిగించినట్లుగా మనం చూస్తాం. అటువంటి పరిచర్య మనం కూడా జరిగించి పౌలు వలె నిస్వార్థమైన, త్యాగపూరితమైన పరిచర్యను జరిగించాలని, మంచి వ్యక్తిత్వాన్ని, మంచి పెద్దలను, మంచి కుటుంబాలను, మంచి సంఘాలని మనము నిర్మించి వాటిని బలపరచాలని, అటువంటి ఆదిమ సంఘం యొక్క అడుగుజాడల్లో, మాదుల్లో మనం కొనసాగాలని కోరుతూ శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తుందండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి స్తోత్రాలు, మీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని ఆదరించి కాపాడుతున్నందుకు కృతజ్ఞతాస్తులు. ఆదిమ సంఘం యొక్క మాదిరిని మా తండ్రి పౌలు లాంటి గొప్ప పరిచారకులను మాకు చారిత్రక గ్రంథ రూపంలో రచించి దయచేసినందుకు స్తోత్రాలు. ఇటువంటి గొప్ప సంఘాలని మేము మాదిరిగా, పరిచారకులను, మీ యొక్క సేవకులను మాదిరిగా పెట్టుకొని మంచి వ్యక్తిత్వాన్ని, మంచి కుటుంబాలను, మంచి సంఘాలను నిర్మించడానికి మీ సహాయం తెచ్చింది. తద్వారా మీ సంకల్పాన్ని అనేకులకు మేము తెలుసుకుని అనేకులకు తెలియజేయడానికి మీ సహాయం దయచేయండి తండ్రి. మా తండ్రి మందని కనికరింపని మా నాయన తోడేళ్ల వలె కాకుండా జాగ్రత్త కలిగిన వారి వలె, పెద్దల వలె మేము ఉండినట్లుగా మీ సహాయం దయచేయండి. మీ కృపలో మమ్మను ఆశీర్వదించండి. మా కుటుంబాలని, మమ్మను మా తండ్రి దీవించండి. ఈ రాత్రికాలపు దేవుని విశ్రాంతిని మాకు అనుగ్రహించవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి.